పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలో మనం క్రీస్తు ప్రభు యొక్క మొట్టమొదటి ప్రసంగాన్ని ఆలకిస్తున్నాం. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 17వ వచనములో యేసయ్య యొక్క మొట్టమొదటి వాక్య పరిచర్యని ఆలకించగలం. అక్కడ ఏముందంటే, హృదయ పరివర్తనము చెందుడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. అంటే రిపెంటెన్స్, అంటే హృదయ పరివర్తనను చెందమంటున్నారు. ఎందుకంటే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అని యేసు ప్రభు మొట్టమొదటిగా తన ప్రసంగాన్ని పరివర్తన గురించి, హృదయ పరివర్తనం గురించి బోధించారు. ప్రియులారా, హృదయ పరివర్తన అంటే అసలు ఏంటి? హృదయ పరివర్తన అనగానే మనలో చాలామంది దేని గురించి ఆలోచిస్తామంటే, ఏదో ఒక పెద్ద పాపం చేసినట్లుగా, లేకపోతే ఏదో పెద్ద పెద్ద తప్పులు చేసినట్లుగా మన ఆలోచన హృదయ పరివర్తన అనగానే ఆ పక్కకి వెళ్ళిపోద్ది. కానీ హృదయ పరివర్తన అంటే ప్రియులారా, జీవితంలో ఒక క్రొత్త మలుపు తీసుకోవటం. వీఆర్ గోయింగ్ టు టేక్ ఏ న్యూ డైరెక్షన్. అంటే లైఫ్లో ఒక కొత్త డైరెక్షన్ని, ఒక కొత్త మలుపుని, ఒక నూతన దృక్పథాన్ని, నూతన ఆలోచనల్ని, పాత విషయాలన్నీ వదిలిపెట్టేసి క్రొత్త జీవితాన్ని ప్రారంభించడాన్నే హృదయ పరివర్తన అంటారు. గ్రీక్ భాషలో దీన్ని మెటనోయా అన్నారు. మెటనోయా అంటే ఏ రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మైండ్ అండ్ హార్ట్. అంటే నీ యొక్క మైండ్, నీ బ్రెయిన్లో మార్పు రావాలి, నీ హృదయములో కూడా మార్పు రావాలి. సో ఏ రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మైండ్ అండ్ హార్ట్. మళ్ళీ ఇందాక చెప్పినట్లుగా నేను జీవితంలో ఒక క్రొత్త డైరెక్షన్, జీవితంలో ఒక కొత్త మలుపు, జీవితంలో ఒక నూతన కోణాన్ని మనం తీసుకొని రాబోతున్నాం. దానిని హృదయ పరివర్తన అంటారు. ఈ హృదయ పరివర్తన ప్రియులారా 3 విషయాలలో మనకు కనిపిస్తుంది. మొట్టమొదటిగా నీ ఆలోచనలలో మార్పు రావాలి. ద వే యు థింక్ యు షుడ్ చేంజ్. తర్వాత నువ్వు చేసే పనులు, హౌ యు యాక్ట్, హౌ డు యు బిహేవ్. మూడోది నీ జీవితం మొత్తం, యువర్ ఎంటైర్ లైఫ్. సో నీ ఆలోచనలు, నీ యొక్క క్రియలు, మూడవదిగా నీ జీవితం మొత్తం కూడా మార్పు రావాలి. అంటే ఒక నూతన దృక్పథం ఈ 3 విషయాల్లో రావాలి. దానినే మనం హృదయ పరివర్తన అంటాం ప్రియులారా. అయితే ప్రభు మరి యొక్క వాక్యం చెప్పారన్న, ఆయన యొక్క మొట్టమొదటి ప్రసంగం హృదయ పరివర్తన గురించి. ద ఫస్ట్ సర్మన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అబౌట్ రిపెంటెన్స్. He invited us to repent because the kingdom of God is at hand. దేవుని రాజ్యం సమీపిస్తుంది కాబట్టి మనందరినీ పరివర్తన చెందమని ప్రభు ఆహ్వానిస్తున్నారు. అయితే ప్రియులారా, ఈ ప్రసంగం ఎక్కడ చెప్పారు ప్రభు? వేర్ డిడ్ హీ ప్రీచ్ ది సర్మన్? ఈయన దేవాలయంలో ఈ యొక్క ప్రసంగాన్ని ప్రభు చేయలే. ప్రభు యొక్క ప్రసంగాన్ని ఎక్కడ చేశారంటే గలిలయ సరస్సు తీరమున, గలిలయ సముద్రపు ఒడ్డున ప్రభు యొక్క ప్రసంగాన్ని చేశారు. గుళ్ళో చేయలేదు, దేవాలయంలో కాదు. ఆయన అన్యులు నివసించే గలిలయ ప్రాంతములో ప్రభు తన మొట్టమొదటి ప్రసంగాన్ని బోధించారు. ప్రియులారా, మీకు డౌట్ వస్తుంది, అసలు గలిలయకి ఎందుకు వెళ్ళారు? చూడండి, ప్రభు బెత్లెహేములో పుట్టారు, అది మీ అందరికీ తెలుసు. కానీ అక్కడ హేరోదు రాజు శిశువులను చంపుతున్నాడు అని గ్రహించి దేవదూత కలలో చెప్పి మరి ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టమన్నప్పుడు యోసేపు గారు మరియ తల్లిని బాలయేసును తీసుకొని బెత్లెహేము వదిలేసి ఎక్కడికి వెళ్ళారు? నజరేతుకి వెళ్ళారు. నజరేతుకి వెళ్ళారు. చూడు, ఈనాటి సువిశేషంలో మనం ఏం చూస్తామంటే మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 12వ వచనములో యోహాను చెరసాలలో బంధింపబడినని విని యేసు గలిలయ సీమకు వెళ్ళెను. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళారు? నజరేతును వీడి గలిలయకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు గలిలయకి? ఎప్పుడు వెళ్ళారు? బాప్తిస్మ యోహాను చెరసాలలో బంధింపబడ్డాడని విని
అంటే ఇక యోహాను గారికి వాక్యం చెప్పే ఛాన్స్ లేదు. ఆయన చెరసాలలో బందీగా ఉన్నాడు. సో he has no chance to preach the word of God. So when he was imprisoned, Jesus left Nazareth and went to Galilee. సరే, గలిలియాకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు గలిలియా కంటే ప్రియులారా? ఆ గలిలియాలో ఎక్కువ మంది ఎవరున్నారంటే అన్యులు ఉన్నారు. దేవుని గురించి తెలియనటువంటి వారు చాలామంది ఆ గలిలియా సీమలో ఉన్నారు. యెషయా ప్రవక్త కూడా అలనాడు వాగ్దానం చేశాడు. ఏమని ప్రవచించాడు? ఏమని? జబూలూను నఫ్తాలి ప్రాంతములు, గలిలియా సరస్సు తీరము, యోర్దాను మీద ఆవలి దిక్కున అన్యులు నివసించుచున్న గలిలియా యందు అంధకారమున నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. ప్రైజ్ ది లార్డ్. చూచి వారు ఏం చేశారంటే ఆనందించారని యెషయా ప్రవక్త ఎప్పుడో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ప్రవచించారు. ఆ ప్రవచనం నెరవేర్చడానికి యేసు ప్రభు వారు నజరేతును వదిలిపెట్టి గలిలియాకి వెళుతున్నారు. మరి ముఖ్యంగా గలిలియాలో ఎవరున్నారంటే అన్యులు ఉన్నారు. ఆ అన్యులకి దేవుని వాక్యం బోధించాలి. వారు పాప జీవితం నుండి వారిని ఇదిగో పరిశుద్ధమైన జీవితంలోనికి తీసుకువెళ్ళాలి. సో ఇప్పుడు యోహాను గారికి బోధించే ఛాన్స్ లేదు. ఆయన జైల్లో పెట్టబడి ఉన్నాడు, చెరసాలలో బంధింపబడి ఉన్నాడు. కాబట్టి యేసయ్య ఇప్పుడు నజరేతును వదిలిపెట్టి గలిలియాకి వెళ్ళి వాక్య పరిచర్య చేస్తున్నాడు. మారు మనసు పొందమని అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ప్రభు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు ప్రియులారా. అయితే ఆయన వాక్యాన్ని బోధించిన తర్వాత ఏం చేస్తారంటే ప్రియులారా, ఈనాటి వాక్యంలో బెస్తలను పిలుస్తున్నారు. ఎవరిని పిలుస్తున్నారండి? చేపలు పట్టేవారిని పిలుస్తున్నారు. ఇంకా యేసయ్యకి అంతకంటే గొప్పోళ్ళు ఎవరు లేరా అని గమనిస్తే ప్రియులారా, దేవుడు ఎవరిని పిలుచుకుంటాడంటే ఈ లోకంలో అల్పులని, అమాయకులని, విలువలేనటువంటి వారిని, సంఘములో తక్కువగా భావింపబడి వారిని దేవుడు తన పరిచర్యకై ఎన్నుకుంటాడు ప్రియులారా. ఇప్పుడు ఎన్నుకోబడినటువంటి వారందరూ చూస్తే వారందరూ జీవితంలో పెద్ద పెద్ద గొప్పవారు ఎవరేం కాదు. అందరూ సామాన్యమైన జీవితంలో జీవించేవారే. వాక్యంలో మీ కొరకు చదువుతాను. కొరింథీయులకు రాయబడిన మొదటి లేఖ 1వ అధ్యాయము 26వ వచనం చూస్తే దేవుడు ఎవరిని పిలుస్తాడు, ఎటువంటి వారిని పిలుస్తారని వాక్యంలో మనం చూడగలం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, సోదరులారా, దేవుడు నిన్ను పిలిచిన నాడు మీరు ఎట్లు ఉన్నారో జ్ఞాపకము చేసుకోండి. ప్రతి గురువు, ప్రతి కన్యాస్త్రీ, ప్రతి బిషప్ గారు, పోపు గారు, అందరూ దైవజనులు, ఉపదేశులు కూడా దేవుడు పిలవడానికి ముందు మీరు ఎలా ఉన్నారు, మీరు ఎటువంటి వారు, గతాన్ని మర్చిపోకూడదు. మనందరం తక్కువ స్థాయి నుంచి, చాలా అల్పమైన జీవితం నుంచి ఎదిగినటువంటి వారమే. పౌలు గారు అంటున్నారు, అసలు మీరు దేవుడు పిలవడానికి ముందు మీరు ఎట్లా ఉన్నారు, మీ జీవితాలు ఎలా ఉన్నాయి అని ఆత్మ పరిశీలన చేసుకోమంటున్నాడు. వాక్యంలో చదువుతా ప్రియులారా 26వ వచనం, సోదరులారా, దేవుడు నిన్ను పిలిచిన నాడు మీరు ఎట్లు ఉన్నారో జ్ఞాపకము చేసుకొనుడు. మానవ దృష్టితో చూసినచో మీలో వివేకవంతులు, శక్తివంతులు, సంగమున ఉన్నత జీవము కలవారు కొలది మంది మాత్రమే. దేవుడు పిలవటానికి ముందు పిలవబడిన వారిలో చాలామంది గొప్ప వాళ్ళు ఏం కాదు, సామాన్య ప్రజలే. అది విషయం మర్చిపోవద్దు అని అంటున్నారు. తర్వాత చెప్తున్నారు, వివేకవంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే అవివేకులుగా భావింపబడే వారిని దేవుడు ఎన్నుకొనెను. ప్రైజ్ ద లార్డ్. ఎవరిని సిగ్గుపరచాలని? వివేకవంతులను, తెలివితేటలు కలవారిని. మేమే జ్ఞానులు, మేమే గ్రేటు, మాకంటే గొప్పవారు లేరు అని ఎవరైతే అనుకుంటారో అటువంటి వారికి సిగ్గు కలిగించడానికి దేవుడు ఎవరిని ఎన్నుకుంటున్నారమ్మా అంటే అవివేకులను ఎన్నుకుంటున్నాడు. తర్వాత చూద్దాం, శక్తిమంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే బలహీనులుగా భావింపబడు వారిని ఆయన ఎన్నిక చేసుకొనెను. చూసారా, శక్తివంతుల్ని సిగ్గుపరచడానికి ఎవరిని ఎన్నుకుంటున్నాడమ్మా? అల్పులు, బలహీనులను ఎన్నుకుంటున్నాడు ప్రభు. లోకముచే ముఖ్యమైనదిగా భావింపబడు దానిని నాశనము చేయుటకు లోకము అల్పముగా, నీచముగా, విలువలేనిదిగా ఎంచు దానిని ఆయన ఎన్నుకొనెను. ప్రైజ్ ది లార్డ్. తర్వాత చూస్తే, దేవుని సన్నిధిలో ఏ వ్యక్తియు గొప్పలు చెప్పుకొనకుండునట్లుగా ఆయన ఇట్లు చేసెను. అంటే దేవుడి ఎదుట ఎవరో డబ్బా కొట్టలేరు.
మనందరం అల్పులమే, మనందరం అవివేకులమే, మనందరం బలహీనులమే. కానీ దేవుడు తన శక్తిని మనలో నింపి మనల్ని ఒక పనిముట్టుగా ప్రభు వాడుకుంటున్నాడు. ప్రియులారా, నువ్వు ఈరోజు గొప్పవాడిగా కనిపిస్తే ఆ గొప్పతనం నీది కాదు. దేవుడు నీలో తన మహిమని, నువ్వు మట్టి పాత్ర లాంటి వాడివి, మట్టి పాత్ర లాంటి దానివి, కానీ దేవుడు ఆ మట్టి పాత్రలో తన అపారమైన కృపను కురిపించి ఉన్నాడు. ఈ మట్టి పాత్ర అనేటువంటి నాలో నీలో తన మహిమను ప్రవేశింపబడుస్తున్నారు. ప్రియులారా, ఈ మట్టి పాత్ర మట్టి పాత్ర అంటే ఏంటమ్మా? ఎప్పుడైనా పలిగిపోద్ది. మట్టి పాత్ర ఎప్పుడైనా ముక్కలు ముక్కలు అయిపోద్ది. ఎప్పుడు జాగ్రత్త వహించకపోతే, శ్రద్ధ వహించకపోతే. కాబట్టి దేవుడు ఇటువంటి అల్పులను, మట్టి పాత్ర లాంటి మనలను, అవివేకులను, బలహీనను ఏర్పాటు చేసుకుంటున్నాడు. అందుకని ప్రియులారా, ఇంకా వాక్యంలో మీరు చదువుకుంటూ వెళితే 31వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 31వ వచనంలో, కనుక పరిశుద్ధ గ్రంథము చెప్పినట్లుగా గొప్పలు చెప్పదలసిన వాడు ప్రభువు చేసిన మేలులు చూచి గొప్పలు చెప్పవలను. ప్రైజ్ ద లార్డ్. ఇఫ్ యు వాంట్ టు బోస్ట్, డోంట్ బోస్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్, బోస్ట్ అబౌట్ గాడ్. దేవుని యొక్క కృపను గురించి పొగుడు, దేవుని యొక్క మహిమ గురించి పొగుడు, కానీ నీ గురించి నువ్వు గొప్పలు చెప్పుకోవద్దు, నీ డబ్బా నువ్వే కొట్టుకోవద్దు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి అల్పులను ఎన్నుకున్నాడు. ఈరోజు వాక్యంలో ఎవరిని పిలుస్తున్నాడంటే బెస్తలను, చేపలు పట్టే వాళ్ళని పిలుస్తున్నాడు. ప్రియులారా, ఎవరెవరిని? పేతురు గారిని, తర్వాత ఆంద్రేయ గారిని పిలుస్తున్నారు. చూడండి, అక్కడ 18వ వచనం చూస్తే, మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే, గలిలయ సరస్సు తీరమున యేసు నడుచుచు వలలు వేసి చేపలు పట్టు పేతురు అను పేరు గల సీమోనును అతని సోదరుడగు ఆంద్రేయను చూచెను. వారు జాలరులు. ప్రభు ఏమంటున్నాడు వారి దగ్గరికి? మీరు నన్ను అనుసరింపుడు, మిమ్మల్ని మనుషులను పట్టే వారిగా చేసేదను. ప్రైజ్ ద లార్డ్. చూసారా, ఆ జాలరులు చేపల పట్టడం మాత్రమే వారికి తెలుసు. కానీ ప్రభు అటువంటి వారిని ఎంపిక చేసుకొని అంటున్నాడు, మీకు ఒక కొత్త బాధ్యత అప్పగిస్తా. ఇప్పుడు దాకా మీరు చేపలు పట్టారు కదా, కానీ ఇప్పటి నుంచి మీరు మనుషులను పడతారంటే ఎవరి కోసం ఈ మనుషుల్ని పడతారు? తమ స్వార్థం కోసం కాదు. గురువు తన స్వార్థం కోసం కాదు మనుషుల్ని పట్టేది. ఎవరి కోసం? దేవుని కోసం. ఆ ప్రజల్ని పట్టుకొని దేవుని కొరకు మళ్ళా వారిని సమర్పించాలి, దైవ రాజ్యానికి వారిని చేర్చాలి, వారిలో ఉన్న పాప మాలిన్యాన్ని తుడిచివేయాలి, వారిని ప్రేరేపించి దేవుని దగ్గరకు తీసుకువెళ్ళాలి. కాబట్టి ప్రియులారా, యేసయ్య పేతురు ఆంద్రేయ గారితో అంటున్నారు, నేను మీకు ఒక క్రొత్త బాధ్యత అప్పగిస్తాను, మిమ్మల్ని పిలుస్తున్నాను సేవకులుగా, దేవుని సేవ చేయటాక నేను మిమ్మల్ని పిలుస్తున్నాను. మీ బాధ్యత అంటే చేపలు కాదు ఇక నుంచి పట్టేది, మనుషులను పట్టాలంటే మనుషులను ప్రేరేపించాలి, మనుషులకు బోధించాలి, మనుషులను పవిత్రతలో నడిపించడానికి ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఎ న్యూ రెస్పాన్సిబిలిటీ. యువర్ న్యూ రెస్పాన్సిబిలిటీ ఈజ్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ద పీపుల్, మేక్ దెమ్ హోలీ, inspire them, lead them to God. So hereafter you are not intended to fish the normal fish, so but you have to fish the people. మనుషుల్ని పట్టుకోవాలి. ఎవరి కోసం? దేవుని కోసం అంటున్నారు ప్రియులారా. అయితే ఇక్కడ నాకు బాగా నచ్చిన మాట ఏంటంటే ప్రియులారా, వెంటనే వారు తమ వలలను అచ్చట విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రైజ్ ద లార్డ్. మీ దగ్గర పెన్ను ఉంటాయి ప్రియులారా, అక్కడ విడిచిపెట్టెను. దేన్ని విడిచిపెట్టారు? వలలు విడిచిపెట్టారు. ఆ మాట అండర్లైన్ చేయండి, విడిచిపెట్టెను. దేవుడు పిలవగానే వారు వలలు వదిలిపెట్టారు. ఎందుకు వదిలిపెట్టారు వలలు అంటే? వలలు వారికి జీవనాధారం ఇచ్చినాయి. వాళ్ళు చేపలు పట్టేవారు, ఆ వలలు వేసి చేపలు పట్టి బ్రతికేవాళ్ళు. కానీ అక్కడ వలలు వదిలిపెట్టారంటే వారి జీవితాన్ని వదిలిపెట్టేస్తున్నారు. వారి యొక్క అప్పుడు దాకా వారు బ్రతికిన జీవితాన్ని అలా వదిలేస్తున్నారు, దేవుని మీద ఆధారపడుతున్నారు. వలల వంక చూడట్లేదు, వారి యొక్క డబ్బుల వంక చూడట్లేదు, ఇహలోకం వైపు చూడట్లేదు. ఇప్పుడు వరకు వారికి ఏదైతే ఆహారం పెట్టిందో ఆ వలను వదిలిపెడుతున్నారు. ఇప్పుడు వరకు వారికి జీవితంలో ఏదైతే మరి ధైర్యాన్ని ఇచ్చిందో ఆ వలలు వదిలిపెడుతున్నారు, మొత్తం వదిలిపెడుతున్నారు. దే ఆర్ లీవింగ్ ఎవ్రీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్, ఫర్ ద సేక్ ఆఫ్ కింగ్డమ్, ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్. దే ఆర్ లీవింగ్ ఎవ్రీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్. దైవ రాజ్యము కొరకు, దేవుని కొరకు మొత్తాన్ని వదిలిపెడుతున్నారు.
ఇంగ్లీష్లో బర్న్ ద బోట్స్ అని ఒక మాట ఉంది. మీ పడవలను తగలబెట్టండి. ఎవరనేవాళ్ళు ఈ మాటలు అంటే మిషనరీస్. అంటే దేవుని వాక్యాన్ని బోధించే కొంతమంది దైవజనులు ఏం చేశారంటే, వాళ్ళు కొత్త ప్రదేశానికి వెళ్ళిన తర్వాత పడవలు, అంతకుముందు కొన్నిసార్లు ఇప్పుడులాగా ఈ విమానాలు లేవు కదా, చాలా పడవల్లో నీటి మీద వెళ్ళాల్సి వచ్చి ఉండేది, లేకపోతే ఓడల్లో వెళ్ళవలసి వచ్చేది, లేకపోతే చిన్న చిన్న ప్రదేశాలకి దేవుడంటే ఎవరో తెలియనటువంటి అన్యుల దగ్గరికి వీళ్ళు కొన్నిసార్లు పడవల్లో వెళ్ళేవాళ్ళు. ఎవరో దైవజనులు, మిషనరీస్ వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఏ పడవ మీద అయితే వారు వెళ్ళారో ఆ పడవని తగలబెట్టేసేవాళ్ళు. ఇదే మీకు ఆశ్చర్యం, అదేంటి ఫాదర్ వెళ్ళిన పడవను తగలబెట్టేయటం ఎందుకంటే మళ్ళీ వాళ్ళలో ఈ ఆలోచన రాకూడదు. ఏ ఆలోచన? వెనక్కి వెళ్ళాలి అన్న ఆలోచన రాకుండా ఉండటం కొరకు వారు ఏ పడవలో అయితే వచ్చారో ఆ పడవని తగలబెట్టేసేవాళ్ళు. సో దే హ్యావ్ నో అదర్ ఛాన్స్ టు గో బ్యాక్. దే మస్ట్ రిమైన్ వేర్ దే ఆర్ సెంట్. వారు ఏ ప్రదేశానికి పంపబడ్డారో ఆ ప్రదేశంలో వాళ్ళు నిలబడి దేవుని వాక్యాన్ని బోధించాలి, అంతేగాని పారిపోయి రాకూడదు. ఒకవేళ వెళ్ళిపోవాలి అనే ఆలోచన కలిగినా అది ఆ ఆలోచన నెరవేరకుండా ఉండటం కొరకు ఆ పడవను ప్రియులారా వాళ్ళు తగలబెట్టేసేవారు. ఇక్కడ వలలు వదిలిపెడుతున్నారు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు, నేను కూడా నా దేవుని కొరకు ఏదైనా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నానా? నన్ను దేవునికి దూరం చేసేది ఏమైనా ఉందా? నాకు దేవునికి మధ్య అడ్డుగోడ ఏమైనా ఉందా? లేకపోతే నా పాత జీవితాన్ని ఇంకా నేను కంటిన్యూ చేస్తున్నానా? దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నానా? నా దేవుణ్ణి నన్ను వేరు చేసేది ఏమన్నా పాపము అనే అడ్డుగోడలు ఏమైనా ఉంటే అవన్నీ పగలగొట్టండి, కూల్చివేయండి, వదిలిపెట్టండి. ప్రైజ్ ద లార్డ్. ఏం వదిలిపెట్టాలంటే నీకే తెలుసు. ఆత్మ పరిశీలన చేసుకో. యేసయ్య కొరకు వదిలిపెట్టి, వలలు వదిలిపెట్టారు, వాసన వచ్చే వలలు వదిలిపెట్టారు. నీ జీవితంలో కూడా వాసన వచ్చే పనులుంటే వదిలిపెట్టు. వాళ్ళకి జీవనాధారం ఇచ్చే వలలు వదిలిపెట్టేశారండి. ఇప్పుడు దాకా వాళ్ళు తమ శక్తి మీద ఆధారపడ్డారు, తమ యొక్క కష్టం మీద ఆధారపడ్డారు, వలల మీద ఆధారపడ్డారు. ఇప్పుడు నుంచి ప్రియులారా కష్టం కాదు, వల కాదు, దేవుని మీద ఆధారపడాలి, దైవరాజ్యం కొరకు బ్రతకాలని మొత్తం వదిలిపెట్టారు. ఇంకా వాళ్ళే కాదు, తర్వాత అచ్చటి నుండి పోవచ్చు యేసు జెబెదయి కుమారులైన యాకోబు, యోహానును మరి ఇద్దరు సోదరులను చూచెను. వారు తమ తండ్రితో పాటు పడవలో తమ వలలను చక్కబెట్టుకొనిచుండిరి. యేసు వారిని పిలవగా వెంటనే వారు పడవను తమ తండ్రిని వదిలిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క జెబెదయి కుమారులు కూడా ఎవరెవరో యాకోబు, యోహాను కూడా పడవను వదిలేశారు, తండ్రిని వదిలేశారు. ఒక్క మాటతో యేసయ్య నన్ను అనుసరించండి అని చెప్పగానే మొత్తం వదిలేశారు. ఎంత అద్భుతమైన మాట యేసయ్య మాట, ఎంత శక్తివంతమైన మాట యేసయ్య మాట, ఎంత బలమైన దృఢమైన మాట యేసయ్య మాట, ఎంత ఆకర్షణీయంగా ఉంటుంది ఆ యేసయ్య మాట. ఆ యొక్క స్వరము, యేసయ్య యొక్క స్వరాన్ని ఆలకించిన ఈ యొక్క సామాన్య ప్రజలు, చేపలు పట్టే జాలరులు మొత్తాన్ని వదిలేసి యేసయ్యను అనుసరించారు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నన్ను పిలుస్తున్నాడు. ఈ పిలుపనంగానే గురువే కాదు, కన్యాస్త్రీయే కాదు, ఒక మంచి తల్లిగా, ఒక మంచి తండ్రిగా, ఒక మంచి కుమారుడుగా, ఒక మంచి పోలీసు వ్యక్తిగా, ఒక మంచి లాయర్గా, ఒక మంచి టాపీ మేస్త్రిగా, ఒక మంచి వ్యవసాయకుడుగా, ఒక మంచి న్యూస్ రిపోర్టర్గా, ఇలా రకరకాల బాధ్యతలో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన కొరకు నువ్వు నిలబడతావా? ఇహలోక సంబంధించిన విషయాలు వదిలిపెట్టి, చూడండి, వాళ్ళు జెబెదయి కుమారులు పడవను వదిలేశారు, తండ్రిని వదిలేశారు, మొత్తాన్ని వదిలేశారు, యేసయ్య కోసం పనిచేస్తున్నారు. నువ్వు వదిలిపెడుతున్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నావా అని ఆత్మ పరిశీలన చేసుకో ప్రియమైన దేవుని బిడ్డ. అయితే ప్రియులారా, వలను వదిలిపెట్టారు, పడవను వదిలిపెట్టారు, తండ్రిని వదిలిపెట్టారు. దైవ పిలుపు అంటది. దైవ పిలుపు ప్రియులారా వ్యక్తిగతమైనది కాదు. దేవుడు నిన్ను నీ కోసం పిలవట్లా. దేవుడు నిన్ను ఎవరి కోసం పిలుస్తున్నారండి? సంఘము కోసం పిలుస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. మన యొక్క రక్షణ చరిత్రను చూస్తే, ఆది కాండం నుంచి మనం పాత నిబంధన నుంచి నూతన నిబంధన వరకు చూస్తే, దేవుడు ఏ వ్యక్తిని ఆ వ్యక్తి కోసమే కాదు పిలిచేది, ఆ వ్యక్తిని పిలిచేది ఫర్ ద సేక్ ఆఫ్ కమ్యూనిటీ. యు ఆర్ కాల్డ్ not for your own sake. You are called for the sake of community. You are called for the sake of your parish.
దేవుడు మోషేని ఎందుకు పిలిచాడు? మోషే బాగుపడటానికి కాదు మోషేని పిలిచింది. మోషే ఇశ్రాయేలు ప్రజల్ని బానిసత్వము నుండి వాగ్దాన భూమికి తీసుకెళ్ళాలి కాబట్టి దేవుడు మోషేని పిలుచుకున్నాడు. మోషే హ్యాస్ ఎ మిషన్. అబ్రహాం వాజ్ కాల్డ్ ఫర్ ఎ పర్పస్. Prophets were called for a purpose. Disciples were called for a purpose. మనం పిలువబడింది మన కోసం కాదు, సంఘం కోసం పిలిచారు. అయితే ఈనాటి 2వ పట్టణంలో పౌలు గారు అక్కడ కొన్ని హెచ్చరికలు చేస్తున్నాడు. ఏంటని? ఏ హెచ్చరికలు? అక్కడ సంఘంలో గొడవలు ఉన్నాయి, ఐక్యత లేదు. ఆ యొక్క సంఘం ముక్కలు చెక్కలైపోయింది. ఒక్కొక్కరు ఒకరు ఫాలో అవుతున్నారు. అక్కడే మేము కొంతమంది నేను పౌలుని ఫాలో అవుతా అంటున్నారు, కొంతమంది నేను అపోలోని ఫాలో అవుతున్నాను అంటున్నారు, కొంతమంది నేను పేతురుని ఫాలో అవుతున్నాను అంటున్నారు. 3 ముక్కలు అయిపోయింది అక్కడ సంఘం. కానీ పౌలు గారు ఏమంటున్నారు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 10వ వచనంలో పౌలు గారు ఏమంటున్నారు? సోదరులారా, వర్గములు లేకుండా, వర్గములు అంటే ఏంటి? గ్రూపులు లేకుండా, రకరకాల పార్టీలు లేకుండా, సంపూర్ణంగా ఒకే మనసు ఒకే ఆలోచన కలిగి ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట నేను మిమ్ము వేడుకొనుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమన్నారు? సంఘస్థులారా, మీరు ఒకే మనస్సుతో ఒకే ఆలోచనతో ఉండాలి. వర్గాలొద్దు, గ్రూపులొద్దు. ఎక్కడ విచారణ అయినా కావచ్చు, డైసిస్ అన్నా కావచ్చు. ఒక గ్రూపులు అయిపోయి విచారణ గురువుకి ఎక్కువ విరుద్ధంగా వెళ్ళి పోట్లాడొద్దు. లేకపోతే మీ ఉపదేశ గారికి విరుద్ధంగా వెళ్ళి అక్కడ సంఘం అంతా ముక్కలు చెక్కలైపోయి కొంతమంది ఉపదేశకులు ఉపదేశ గారితో ఇంకొకరు వేరే గ్రూప్తో అయిపోయి ఆ యొక్క సంఘాన్ని ముక్కలు చెక్కలు చేయొద్దు. లేకపోతే విచారణలో బిషప్ గారికి విరుద్ధంగా వెళ్ళి మొత్తం గ్రూపుల సిస్టమ్ పెట్టేసి కొంతమంది ఆ గురువుతో, కొంతమంది ఈ గురువుతో, కొంతమంది వేరే వాళ్ళతో, కొంతమంది రాజకీయ నాయకులతో, కొంతమంది న్యూస్ రిపోర్టర్లతో ఎక్కడికెక్కడ వెళ్ళిపోయి సంఘాన్ని ముక్కలు చెక్కలు చేయొద్దు. అది పెద్ద తప్పు అని పౌలు గారు అంటున్నారు. ప్రియులారా, పౌలు గారు దైవజనుడే, అపోలో గారు దైవజనుడే, పేతురు గారు దైవజనుడే. ఈ 3 దైవజనులే. ఒక్కొక్కరు ఒక బాధ్యత. కొంతమంది విత్తనం నాటారు, కొంతమంది నీళ్లు పోసారు, కొంతమంది అభివృద్ధికి తోడ్పడ్డారు. 3 ఇంపార్టెంటే. ఎవరు పాత్రలు పోషించారు. పౌలు గారు అంటున్నారు, నన్ను దేవుడు పిలిచింది జ్ఞానస్నానం ఇవ్వటానికి కాదు, వాక్యం బోధించడానికి నన్ను పిలిచారు. మరి జ్ఞానస్నానం ఎవరు ఇచ్చారు? వేరే వాళ్ళు ఇచ్చుంటారు. అపోలో ఇచ్చుంటాడు, లేకపోతే ఇదిగో పేతురు ఇచ్చుంటారు, లేకపోతే ఇంకా ఎవరైనా ఇచ్చుంటారు. పౌలు గారి బాధ్యత వాక్యం బోధించే బాధ్యత. అంతేగాని నేను ఆ గ్రూపు, నేను అపోలో గ్రూపు, నేను పేతురు గ్రూపు, నేను పౌలు గారి గ్రూపు అంటే అక్కడ సంఘం 3 ముక్కలు 4 చెక్కలు అయిపోద్ది. అది అంటే ఇది సంఘం అంటే క్రీస్తు శరీరం. అందుకే పౌలు గారు ఒక ప్రశ్న వేస్తున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 13వ వచనంలో, క్రీస్తు విభజింపబడినాడా? క్రీస్తు అంటే ఎవరు? సంఘం. దైవ సంఘమే క్రీస్తు. ఈ క్రీస్తు ముక్కలు చెక్కలు అయిపోయారా? క్రీస్తు ఒక్కళ్ళే కదా. కాబట్టి విభజనలో ఉండకూడదు, ఐక్యమత్యము కలిగి జీవించాలని పౌలు గారు మనందరినీ దేవుని పేరట హెచ్చరిస్తున్నారు. హృదయ పరివర్తన అంటే చెప్పాక కొత్త ఆలోచన అన్న, మైండ్ మారాలి, హృదయం మారాలి, జీవితంలో నూతన దృక్పథం రావాలి, కొత్త డైరెక్షన్ తీసుకోవాలని చెప్పాను. అప్పుడు దాకా నీ డైరెక్షన్ వేరుగా ఉండొచ్చు. హృదయ పరివర్తన అంటే ఇప్పుడు వేరే డైరెక్షన్ వెళ్ళాలి. జర్మన్ భాషలో హృదయ పరివర్తన ఏమంటారంటే కేర్. అంటే వేరే డైరెక్షన్లో వెళ్ళటం. ఇప్పుడు దాకా ఒక డైరెక్షన్ వెళ్ళే వాళ్ళు కేర్ అంటే ఇటు వెళ్ళటం. ఇప్పుడు దాకా నువ్వు ఇటు వెళ్ళావు, కేర్ అంటే ఇటు రావాలి. ఇప్పుడు ఆపోజిట్లో వెళ్ళు. ఇప్పుడు దాకా ఈ పక్క వెళ్ళావు, పరివర్తన అంటే ఇప్పుడు ఇటు వెళ్ళకుండా ఇటు రా, గో అదర్ డైరెక్షన్, టేక్ ఏ న్యూ డైరెక్షన్. లేకపోతే కొన్నిసార్లు ఇక్కడ జర్మనీలో రోడ్ రిపేర్లు ఉన్నాయి అనుకో, అక్కడ రాస్తారు వేరే డైరెక్షన్లో వెళ్ళమని. కేర్, లైటుంగ్ అంటారు జర్మన్ భాషలో. లైటుంగ్ అంటే వేరే డైరెక్షన్లో వెళ్ళండి, ఇక్కడ రిపేర్ ఏదో జరుగుతుంది. లైటుంగ్ అంటే వేరే డైరెక్షన్లో వెళ్ళమని అర్థం. మన జీవితంలో కూడా ప్రియులారా లైటింగ్ మనకు కావాలి. వి నీడ్ ఎ న్యూ డైరెక్షన్ ఇన్ అవర్ లైఫ్స్. ఈ డైరెక్షన్ ఎక్కడి నుంచి రావాలి? ఇదిగో విభజనల నుంచి ఐక్యమత్యం వరకు మనకు న్యూ డైరెక్షన్ రావాలి. స్పాల్టింగ్ అంటారు జర్మన్ భాషలో. విభజన, డివిజన్ కాదు. ఈ డివిజన్ నుంచి మనం ఎటు వెళ్ళాలి? ఐక్యమత్యం వరకు వెళ్ళాలి. అది హృదయ పరివర్తన. వర్గాలు ఉండే, గ్రూప్ సిస్టమ్స్ ఉండే, ఆ గ్రూపులు వర్గాల నుండి
ఇటు రావాలి ఫ్రెండ్లీనెస్, ప్రేమతో, ఆప్యాయతతో సంఘంలో కలిసిమెలిసి ఉండాలి. అది హృదయ పరివర్తన ప్రియులారా. దేవుడు మనల్ని ఐక్యమత్యంగా ఉండమంటున్నాడు. ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంది, యూనిటీ ఈజ్ ద వర్క్ ఆఫ్ గాడ్, డివిజన్ ఈజ్ ద వర్క్ ఆఫ్ సేటన్. అంటే ఐక్యమత్యం అనేది దేవుడు చేసే పని, ఐక్యత అనేది దేవుడి నుండి వస్తుంది, విభజన అనేది సైతాను దగ్గర నుండి వస్తుంది. మరి నీ తలంపులు ఐక్యమత్యం వైపు వెళితే అవి దేవుడి నుండి వచ్చిన తలంపులు, నీ యొక్క తలంపులు ఇదిగో విభజన వైపు వెళుతుంటే అవి సైతాను నుండి వచ్చే తలంపులుగా మనం గుర్తించాలి ప్రియులారా. అంటే ఒక కథ మీకు ఇది అర్థం అవటానికి చెప్తున్నాను. ఒక వ్యక్తికి, చేపలు పట్టుకునే వ్యక్తికి ఎవరో మూడు వలలు మూడు వలలు ఉన్నాయి అతని దగ్గరికి. ఏంటి ఈ 3 వలలు అంటే, ఒకటేమో క్రొత్త నెట్, కొత్త వల, క్రొత్తది. రెండోది పాత వల. మూడోది ఆయనకి ఎవరో గిఫ్ట్గా ఇచ్చిన ఒక వల. ఇప్పుడు 3 వలలు అతని దగ్గరగా ఉన్నాయి. అయితే ఆయన ఏం చేశాడు, ఈ 3 వలలను కలిపేసి ఒకేసారి విసిరాడు. హీ త్రూ 3 nets టుగెదర్, ఒకేసారి అట్లా విసిరేశాడు. కానీ ఈ 3 వలలు ఒకేసారి విసిరేసేపటికి ఆ 3 వలలు ఏమైపోయినాయి, చిక్కుబడిపోయినాయి, చినిగిపోయినాయి. ఒక్క చేప కూడా లోపల పడలా. చాలా బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. కానీ నెక్స్ట్ డే ఏం చేశాడంటే, ఆ చిక్కుబడిపోయినాయి, చినిగిపోయిన వలలను 3 వలలను ఏం చేశాడంటే కుట్టి మొత్తం కలిసి ఒకే వల చేశాడు. సో ఇన్స్టెడ్ ఆఫ్ థ్రోయింగ్ 3 nets టుగెదర్, he tried to stitch 3 nets together into one big net. ఇప్పుడు ఒకే ఒక వల చేశాడు. 3 వలల్ని కుట్టి ఒక పెద్ద వలగా చేసి ఆ పెద్ద వల విసిరినప్పుడు ఆ వలలో బోళ్ళు చేపలు పడినాయి. అప్పుడు ఆయనకి ఏమర్థమైంది, విడివిడిగా వలలు వేస్తే చినిగిపోతే, గందరగోళం అయిపోతే, చిక్కుపడతాయి. కానీ కలిపి అంతా కలిసి ఒకే పెద్దగా వల వేస్తే అనేక లాభాలు జరుగుతాయి. అంటే విడివిడిగా ముక్కలు చెక్కలుగా మనం ఉంటే లైఫ్లో జీవితం గందరగోళంగా ఉంటుంది. ఐక్యమత్యం కలిగి ఉంటే ఎక్కువ లాభాలు వస్తాయి ప్రియులారా. కాబట్టి ఈనాటి సువిశేషంలో తర్వాత 2వ పట్టణంలో మనందరం సంఘంలో చాలా వలలుగా ఉండటం కాదు, విడివిడిగా ఉండటం కాదు, లేకపోతే ముక్కలు చెక్కలుగా అవటం కాదు, ఐక్యమత్యం కలిగి జీవిద్దాం. మనం ఎక్కడైతే ఉంటున్నామో ఆ ప్రదేశంలో ఉపదేశ మాస్టర్ ఉంటే ఉపదేశ మాస్టర్కి ఐక్యమత్యంగా ఉండండి. విచారణ గురువు అయితే విచారణ గురువుని కలుపుకొని ఉండండి. ఒక మేత్రాసనంలో బిషప్ గారు ఉంటే బిషప్ గారితో కలిసి ఐక్యమత్యంగా ఉండండి. కానీ సంఘాన్ని ముక్కలు చెక్కలు చేయొద్దు. అదేవిధంగా కుటుంబంలో కూడా భార్య భర్తలు కలిసిమెలిసి ఉంటాకు ప్రయత్నించండి, బిడ్డలతో కలిసి ఉంటాకు ప్రయత్నించండి. కానీ ముక్కలు చెప్పలు చేయగా ఉండొద్దు. హ్యావ్ రిపెంటెన్స్. లైఫ్లో హృదయ పరివర్తనం చెందండి, నూతన మలుపులు తీసుకోండి. పాత జీవితాలు, రోత జీవితాలు వదిలిపెట్టండి, వలలు వదిలిపెట్టండి. దేవుని కొరకు ప్రాకులాడండి, దేవుని సేవలో ముందుకు వెళ్ళండి. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల దేవ, దయగల తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈనాటి వాక్యములో హృదయ పరివర్తన చెందమని మీరు మొట్టమొదటి ప్రసంగాన్ని మీరు బోధిస్తున్నారు ప్రభువా. నజరేతును విడిచిపెట్టి మరి బాప్తిస్మ యోహాను చెరసాల్లో ఉన్నాడు కాబట్టి, అక్కడ వాక్యం బోధించేవారు లేరు కాబట్టి, అన్యులు అనేక మంది అక్కడ ఉన్నారు కాబట్టి, యెషయా ప్రవక్త యొక్క ప్రవచనాలు నెరవేరుస్తూ ప్రభువా గలిలయ సరస్సు తీరమున వెళ్ళారు, అన్యులకు వాక్యాన్ని బోధించారు, మారు మనసు పొందమని బోధించారు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి లైఫ్లో ఒక నూతన డైరెక్షన్, ఒక నూతన మలుపు, పాత జీవితాన్ని వదిలిపెట్టి క్రొత్త జీవితం వరకు వెళ్ళేటట్లు, గొంగులి పురుగు లాంటి జీవితం ఉంటే సీతాకోక చిలుకగా వారి జీవితాలు మార్చుకునేటట్లు వారికి శక్తిని, బలాన్ని దయచేయండి ప్రభువా. పౌలు గారి ద్వారా చెప్తున్నారు, సంఘంలో వర్గాలు వద్దు అంటున్నారు, గ్రూపులు వద్దు అంటున్నారు, పార్టీలుగా ఉండొద్దు అంటున్నారు, ఐక్యమత్యం కలిగి ఉండమంటున్నారు. ఆ ఐక్యత మా సంఘాల్లో దయచేయండి తండ్రి. అయ్యా, మీరు చేపలు పట్టే వాళ్ళని పిలిచారు,
లోకంలో అవివేకులను పిలిచారు, అల్పులను పిలిచారు, దేనికి పనికిరానటువంటి మా అందరిని మీరు పిలిచారు. మాలో నీ శక్తిని నింపుతున్నారు. మట్టి పాత్రలు అంటే మాకు నీ శక్తిని ఇస్తున్నారు, నీ కృపను ఇస్తున్నారు. దానికి తగిన విధంగా జీవించడానికి మాలో బలహీనతలు తొలగించమని, మమ్మల్ని నీ బిడ్డలుగా వాడుకోమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీలో ఎవరైనా ఈ వాక్యాన్ని మొట్టమొదటగా నా ఛానల్ చూసినట్లయితే, ఒకవేళ మీకు అవకాశం ఉంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అనేక మందికి ఈ వాక్యాన్ని షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.